ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక అవగాహన పాలకులకు లేకపోవడం నిజంగా బాధాకరం. ఇవాళ కరెంటు లేని ఊర్లు ఉన్నాయి. మరి కరెంటు లేదా దేశంలో అంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు, దాదాపు 3 లక్షల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ దేశంలో ఉంది. 24 గంటలు కరెంట్ ఇచ్చేంత కరెంటు మన దేశంలో ఉన్నది. కానీ గ్రిడ్ కనెక్టివిటీ లేదని, ఇంకోటి లేదని, పాలకుడికి మనసు లేదని ఇప్పటికి కూడా కరెంటు కోతలతో మహానగరాలు, హైదరాబాద్ లాంటి మహానగరాలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. సరే, రోడ్లు లేని ఊర్లు, చదువు లేని పిల్లలు, ఇవి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సమస్యలు కోకొల్లలు. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, చైనా ఉంది పక్కకే దేశం. కొంతమంది అంటుంటారు భారతదేశానికి పాపులేషనే చాలా పెద్ద దేశం కదా, ఇంత జనాభా కదా, చేసుడు కష్టం కదా అని కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ పక్కనే చైనా ఉంది కదా, మనకు హిమాలయాలకు పైన చైనా ఉంది. మరి చైనా కూడా మనలాగానే పెద్ద దేశం, మనకంటే పెద్ద దేశం నిన్న మొన్నటి దాకా జనాభా పరంగా. అట్లాంటి చైనా సరిగ్గా 45 ఏళ్ళ కిందట 1982-83 ఆ ప్రాంతంలో మనకంటే చిన్నది. ఏది సంపద పరంగా, ఎకానమీ పరంగా మనకంటే చిన్నది, మనకంటే పేదది. ఇట్ వాస్ పూరర్ దాన్ ఇండియా 1980స్లో, మిడ్ 1980స్లో. కానీ 40 ఏళ్లలో ఎక్కడున్న చైనా ఎక్కడికి పోయింది అంటే, ఇవాళ మనం ఎక్కడ మిగిలిపోయినామో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మనకంటే పేద దేశం, మనకంటే మరి వనరులు తక్కువ ఉన్న దేశం, కానీ ఒక పట్టుదలతో 40 ఏళ్లలో ఇవాళ చైనా అమెరికాతో పోటీ పడుతున్నది. 40 ఏళ్లలో చైనా ఇవాళ పట్టుదలతో, కసితో పనిచేసి ప్రపంచంతో పోటీ పడుతున్నది. చైనా యొక్క ఎకానమీ ఐడియా కోసం చెప్తా ఉన్నా మీకు. ఆ రోజు 1980స్లో ఇండియా, చైనా, ఇన్ఫ్యాక్ట్ ఇండియా వాజ్ ఎ బిగ్గర్ ఎకానమీ. కానీ ఈరోజు చైనా 20 ట్రిలియన్ల పైన ఉన్నది, మనమేమో ఇంకా 3.4 ట్రిలియన్ల కాడనే ఆగిపోయినాం. అంటే మనకంటే 6 రెట్లు పైన ఇవాళ చైనా ఉంది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అంటే సింపుల్. అందులో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, భయపడాల్సింది, బాధపడాల్సింది లేదు. అన్నీ ఉన్నాయి. నీళ్ళు ఉన్నాయి, కరెంట్ ఉన్నది, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉన్నది, డబ్బులు ఉన్నాయి, దేశంలో అన్నీ ఉన్నాయి. కానీ అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటారు కదా, అట్లా పరిపాలించే వాళ్ళకి ఒక సోయి కానీ, అవగాహన కానీ, ఒక ప్రణాళిక కానీ, దేశం గురించి పట్టింపు కానీ ఇవి లేవు. ఎందుకు? మనను ఒక మత్తులో పెడుతున్నారు. మనం పాకిస్తాన్ కంటే గొప్పగా ఉన్నాం, మనం బంగ్లాదేశ్ కంటే గొప్పగా ఉన్నాం, మనం శ్రీలంక కంటే గొప్పగా ఉన్నాం. యాక్చువల్లీ శ్రీలంక కంటే గొప్పగా లేము. అంటే మనం ఎవరితో పోల్చుకుంటున్నామో అత్యంత బలహీనులు, ప్రజాస్వామ్యం లేని దేశాలు, నియంతల పాలనలో బతికిన దేశాలు, వాటితో పోల్చుకొని సంబరపడి మతం మత్తులో ఇంకో దానిలో పడి మనమేమో వెనుకకు పోయినాము. ఇవాళ చైనా లాంటి దేశాలు ప్రపంచంతో పోటీ పడుతూ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఇవాళ నేను మాట్లాడుతుంది ఒక సగటు భారతీయుడిగా, ఒక పార్టీ ప్రతినిధిగాను, ఇంకోటో కాదు. నాకు కూడా 50 ఏళ్ళు, నా పిల్లలు ఇప్పుడు కాలేజీకి పోతూ ఉన్నారు. ఈ పిల్లలు రేపు ఈ దేశంలో ఉండాలి, ఇంకో దేశానికి పోకూడదు. రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి నేను అమెరికా పోవాలి. ఎందుకు పోవాలా మన పిల్లలు అమెరికాకు, ఇంకొకటికి ఎందుకు చదువుకోనికి? నేను అడిగిన నా బిడ్డని, ఇక్కడనే చదువుకో, ఎందుకు పోవాలా? ఇక్కడ అంత గొప్ప కాలేజీలు ఏడున్నాయి అంటది. నేను ఏం చెప్పాలి? అక్కడ ఉన్నంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఉన్నాయా? ఏం చెప్పాలి? లేవు. వాస్తవాలు మాట్లాడుకుంటే. అంటే ఎవరైతే ఇవాళ భారతదేశంలో మేధస్సు ఉండి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటున్నారో, కొంత వనరులు ఉంటే పోతున్నారు, దేశ విదేశాలకు పోతానే ఉన్నారు. ఆగుతున్నదా? 80 ఏళ్ళు అయింది. ఐఐటీలు పెట్టినా, ఐఐఎంలు పెట్టినా, ఎన్ని పెట్టినా ఇంకా పిల్లలు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు పోతూ ఉన్నారు. బాధల్లో ఏంటంటే ఒక సగటు భారతీయుడిగా ఇవాళ మనం నిజంగా కూడా గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి. ఇన్ని ఉన్న ఈ దేశంలో ఏం లోపించింది? నాయకత్వం లోపించింది. మతం పేరు మీద, కులం పేరు మీద పనికిమాలిన రాజకీయాలు, ఒక్కటంటే ఒకటి పనికొచ్చే రాజకీయం కాదు. పనికిమాలిన మాటలు, పనికిమాలిన రాజకీయాలు. ఎవరే బట్టలు వేసుకోవాలి, ఎవరేం తినాలి, ఏ దేవునికి మొక్కాలి, ఏ దేవుడు చెప్పిండు కొట్లాడుకోమని ఆయన పేరు మీద? మా దేవుడు గొప్పనా, మీ దేవుడు గొప్పనా? ఇంకా 80 ఏళ్ళ తర్వాత కూడానా? నీళ్లు లేవురా నాయన, ఇల్లు లేవురా నాయన అని పేదవాళ్ళు ఏడుస్తుంటే, కరెంటు లేదురా అయ్యా అని చెప్పి మొత్తుకుంటుంటే గవే వద్దు. కులం పేరు మీద, మతం పేరు మీద పంచాయతీ పెట్టుకోవాలి, కొట్టుకోవాలి, తెల్లారులేస్తే గుద్దుకోవాలి, అందులోకి చలిమంటలు కొంతమంది కాసుకోవాలి, కేంద్రంలో కూర్చోవాలి, రాష్ట్రంలో కూర్చోవాలి. దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందు ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న పార్టీకి ఏ పాత్ర లేదు భారతదేశ స్వాతంత్రంలో. ఇవాళ వాళ్ళు కేంద్రంలో మనకు దేశభక్తి పాఠాలు చెప్తారు. ఇక రాష్ట్రంలో అయితే మీకు తెలుసు నాకంటే బాగా, తెలంగాణ ఉద్యమంలో మనకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక విధవ ఇవాళ వాడు ముఖ్యమంత్రి. బాధ అనిపిస్తుంది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ టుడే. ఏం ప్రేమ ఉంటుంది ఆయనకి తెలంగాణ మీద? ఉంటుందా? జై తెలంగాణ అనడానికి ఆయనకి చేయి వస్తలేదు, నోరు వస్తలేదు. ఆయనకి ప్రేమ ఉంటుందా తెలంగాణ మీద?
గట్లాంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వ అధినేతలు అవుతున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకుల్లో ఉండే ఒక భావదారిద్ర్యం ఒకవైపు, ప్రజల్లో ఉండే ఎకనామిక్ బ్యాంక్రప్సీ ఇంకోవైపు. ఈజీగా ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలు ఇవాళ బాధపడుతూ ఉన్నారు అందరూ. అయ్యో కేసీఆర్ గారు లేకపోయా, ఎక్కడ పోయినా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంట్ ఉంటుండే, కేసీఆర్ ఉంటే నీళ్లు మంచిగా అందుతుండే, కేసీఆర్ ఉంటే రైతు బంధు పడుతుండే. కరెక్టే కానీ మరి ఓటేసే ముందు ఆలోచించాలి కదా. ప్రజాస్వామ్యంలో అది మర్చిపోతే ఎట్లా? మంచి వాళ్ళని వదులుకొని దేశమంతా వదిలించుకున్న దరిద్రాన్ని నెత్తిన పెట్టుకొని సమస్యలన్నీ మరి అట్లాగే ఉన్నాయి లేదా ఇంకా పెరుగుతున్నాయి అంటే బాధ అనిపిస్తున్నది. ఇప్పుడు నిన్న మా ఆడబిడ్డలందరూ పోయి అంబేద్కర్ దగ్గర ధర్నా చేసింది. ఎందుకు? తులం బంగారం ఇస్తా అన్నవాడు నన్ను గెలిపించండి, కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద పేద ఆడబిడ్డలకు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మీదికెళ్ళి 1,00,000 మాత్రమే కాదు, మీదికెళ్ళి తులం బంగారం అని చెప్పినోడు ఇలా ఉన్నదే కూడా కొట్టిండు. హైకోర్టులో కౌంటర్ వేయడానికి టైం లేదట ముఖ్యమంత్రి గారికి. ప్రభుత్వానికి పేదింటి ఆడబిడ్డల పెళ్ళిళ్ళు కేసీఆర్ గారు ఎన్ని చేసిండండి? 15 లక్షల పెళ్ళిళ్ళు చేసిండు కేసీఆర్ గారు. 14 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఎందుకోసం ఇచ్చిండు? పేదింటి ఆడబిడ్డలకు బాల్య వివాహాలు కావద్దు, 18 ఏళ్ళు నిండిన తర్వాతనే పెళ్ళిళ్ళు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి గౌరవంగా అత్తగారింటికి పోవాలి, అక్కడ పోయి మళ్ళీ అవస్థలు పడకూడదు అని చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమం తెచ్చి 15 లక్షలు. మనం ఎలక్షన్లో ఓట్ల కోసం చెప్పలేదు మాట, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు కళ్యాణ లక్ష్మి గురించి ఒక్క మాట కూడా. కానీ కేసీఆర్ గారు ఒక తాండాలో, అదేం తాండా అక్క పేరు, నేలబండ తాండా పోయినప్పుడు అక్కడ పల్లె నిద్ర చేసిండు. అంటే ఒక నాయకుడికి ఎంత ఆలోచన ఉంటే ఎట్లాంటివి వస్తాయంటే పథకాలు ఆయన మనసులోంచి ఎట్లా వస్తాయంటే ఇట్లా వస్తాయి. ఒక గిరిజన కుటుంబం ఆ రోజు ఆ తాండాలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చి ఓ తండ్రి వలవల ఏడుస్తూ, అన్న నా ఇల్లు కాలిపోయింది, అలా నేను నా బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న ₹60,000 కాలిపోయినాయి, ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా బతకాలి అని చెప్పి ఏడిస్తే కేసీఆర్ గారు ఓదార్చి ఆపి, లేదు తమ్ముడు భయపడకు నేనున్నా అని చెప్పి ఆ పాప పెళ్లి చేసింది. అది వేరే సంగతి. కానీ ఆయన మనసులో అది నిలిచిపోయి ఇట్లా పేదింటి పిల్లలు పెళ్ళిళ్ళ కోసం ఎంతమంది కష్టపడుతుండొచ్చు, ఎంతమంది అవస్థపడుతుండొచ్చు అని ఆలోచించి ఎలక్షన్లో పెట్టలే, మేనిఫెస్టోలో పెట్టలే, ఓట్ల కోసం కార్డులు వంచలే, ఓట్ల కోసం చిల్లర డైలాగులు చెప్పకపోయినా ప్రభుత్వంలో ఉన్న నాయకుడికి మనస్సుంటే పథకాలు పుట్టుకొస్తాయి. అట్లనే పుట్టుకొచ్చింది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఓ రోజు కేసీఆర్ గారు తన పొలం కాడికి పోతుంటే అక్కడ మధ్యలో ఒక ఊరిలో, లక్ష్మాపురం అనే ఊరిలో రైతులందరూ కలిసి కారు ఆపితే ఆగిండు. ఏందమ్మా అంటే ఏదో దరఖాస్తు ఏదో పట్టుకొని ఇస్తున్నారు. చదవరాదు దరఖాస్తు అని అడిగిండు కేసీఆర్ గారు. చదువుతుంటే వాళ్ళకి చదువు వస్తలేదు, ఎందుకంటే కళ్ళు కనబడతలేవు. ఒక అండ్లకేలు పుట్టింది కంటి వెలుగు. 4 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయించిండు కేసీఆర్ గారు. ఎందుకంటే ఈ ఊర్లోకి పెద్ద మనుషులు ఇట్లా అవస్థపడుతున్నారంటే ఎంతమంది ఎట్లా అవస్థపడుతున్నారో ఆలోచించి ఊరికి క్యాంపులు పెట్టి 4 కోట్ల మందికి స్క్రీనింగ్. ఇదేం చెప్పలేదు కదా మనం కంటి వెలుగు కూడా. అంటే నాయకుడికి మనసు ఉంటే పథకాలు వస్తాయి, అట్లాగే నాయకుడికి మనసు ఉంటే కరెంటు వస్తుంది. 65 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంతకుముందు పరిపాలించిన వాళ్ళు కరెంట్ ఇవ్వలేదు తెలంగాణలో. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 6 నెలలకు ఏం మ్యాజిక్ జరిగింది మరి? 24 గంటల కరెంట్ వచ్చిందా లేదా? జనరేటర్లు మాయమైనాయి, ఇన్వర్టర్లు మాయమైనాయి, వచ్చింది తెలంగాణలో ఒక అద్భుతం జరిగింది. నీళ్ళు వచ్చినాయా లేదా ఇంటింటికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత? ప్రతి ఎకరా బీడు భూమికి కూడా నీళ్లు తెచ్చినాడు కేసీఆర్. అంటే ఒక నాయకుడికి మనస్సు ఉంటే, నాయకుడికి కమిట్మెంట్ ఉంటే అద్భుతాలు చేయొచ్చు. మరి 10 ఏళ్లలోనే కేసీఆర్ గారు ఇన్ని అద్భుతాలు చేస్తే, ఒక పార్టీ ఏమో 60 ఏళ్ళు పరిపాలించింది దేశాన్ని, ఏం ఉద్ధరించినారయ్యా అంటే మా తాతలు నేతులు తాగారు, మా మూతులో వాసన చూడండి, అంతే, ఏమీ లేదు చేసింది. ఇంకా ఊర్లలో రోడ్లు లేవు, ఇంకా దేశంలో కరెంటు లేదు, ఇంకా నీళ్లు లేవు, కన్నీళ్ళు లేదు తప్ప ఏమీ లేదు. ఏందయ్యా అంటే మేమేదో చేసినాం, ఇంకా పాతకాలం కథలు చెప్పుకుని బతకడమే. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎక్కడో మిస్ అయ్యాం మనం, ఎక్కడో శృతి తప్పింది, లయ తప్పింది, దేశం పోవాల్సిన పద్ధతిలో ముందుకు పోలేదు. అందుకే మనందరం కూడా కేసీఆర్ గారు 10 ఏళ్లలోనే ఒక చిన్న రాష్ట్రంలో, భారతదేశంలో ఇన్ని అద్భుతాలు చేయగలిగితే ఇట్లాంటి పని మనం ఎందుకు చేయకూడదు, ఇంకా ఎందుకు విస్తరించకూడదన్న ఆలోచనతో మనం భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని ముందుకు పోయే ప్రయత్నం చేసినాం. సరే కాలం కలిసి రాలేదు, ఎన్నికల్లో ఓడిపోయినాం, ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు కాక, కానీ దేశం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, జాతి నిర్మాణంలో భాగం పంచుకోవాలనుకునే వాళ్ళు, జాతీయ భావనతో పనిచేసేవాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి? ఆలోచించాల్సింది ఖచ్చితంగా నా దేశం ఎట్లా బాగుండాలి, అందులో నా రాష్ట్రం ఎట్లా పాత్ర పోషించాలి, ఎట్లా పని చేయాలి, ఎట్లా పని జరగాలి ఆలోచించాలి. ఎంత భావదారిద్ర్యం అంటే ఇవాళ రాజకీయాల్లో
కేంద్రంలో ఉన్న పార్టీ బీజేపీ వాళ్ళు మాట్లాడతారు డబల్ ఇంజన్ అట. ఏం డబల్ ఇంజన్?